ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ట్యాంక్ వచ్చేసి మనకు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మేము అయితే మనకు ఈ ట్యాంక్ అనేది ఇక్కడైతే ఫిట్టింగ్ అయితే చేసి ఉండేదండి. అయితే ఇంతకుముందు అయితే మనకు ఈ హైట్లో అయితే ఈ ట్యాంక్ అనేది మీరు చూస్తున్న ట్యాంక్ అయితే ఈ హైట్లో అయితే మనం ఫిట్టింగ్ చేయడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే ఫిట్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. అందుకని మనం దీన్ని అయితే హైట్ లేపడం జరిగిందండి. చూస్తున్నారు, ట్యాంక్ని మళ్ళీ ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనికి సపరేట్గా మనకు వాషింగ్ మిషన్ లైన్ అనేది ఈ బ్యాక్ సైడ్ నుండి మనకు ట్యాంక్ పైన నుండి అయితే ఈ విధంగా అయితే వస్తుంది. దానికైతే మేము అటాచ్ చేసుకొని మీరు చూస్తున్న ఈ గోడ నుండి అక్కడైతే మనం లోపలికైతే ఇంటి లోపలనైతే వాషింగ్ మిషన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. పైప్ లైన్ కోసం అయితే మనం గాడి అనేది తీసుకోవడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనం ఎల్బో వేసుకొని అవుట్ గోయింగ్ అండి, మనకు వాటర్ బయటికి వెళ్ళేదండి, మనకు బాత్రూంలోకి వెళ్ళడానికి అయితే ఈ పైప్ అనేది తీసుకోవడం జరిగింది. ఇట్లా పై నుండి మీరు చూస్తున్నారు కదా. అయితే మనకు వచ్చేసి ఇప్పుడు ఈ లైన్ అనేది బాత్రూంలోకి అయితే వెళ్ళిందండి. మనం ఇటు సైడ్ లైన్ తీసుకొని ఇంటిలోకి అయితే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికైతే ఒక లైన్ అనేది వేస్తున్నానండి. దీనికైతే నేను ఇక్కడ కటింగ్గా చేసుకొని టీ బెండ్ అయితే వేసుకొని 3x4 పైప్ ద్వారా ఈ లైన్ అనేది తీసుకుంటాను. మీకైతే వీడియో చూపిస్తాను అది ఏ విధంగా చేస్తాను అనేది. ఈ లైన్కి వచ్చేసి నేను టీ బెండ్ అయితే వేసుకొని ఒక సైడ్ అయితే ఇటు పైప్ అనేది 3x4 పైప్ అనేది తీసుకుంటాను. ఇప్పుడు మనం ఇక్కడ టీ బెండ్ ఏ విధంగా వేయాలని మీకు చూపిస్తాను. మీరు చూడండి పూర్తి వరకు అయితే వీడియోను. బాత్రూమ్ ట్యాబ్లోకి వెళ్ళే పైప్ని అయితే మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవడం జరిగింది. ఇది కట్ చేసుకున్నాక దీని లోపల అయితే వాటర్ అనేది పూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్నాక ఈ ఎల్బో అనేది ఈ విధంగా, టీ బెండ్ అనేది ఈ విధంగా అయితే మనం ఫిట్టింగ్ చేసుకొని దీనికి రెడ్యూసర్ వేసుకోవాలి 3x4. అలాగే 1 ఇంచ్ రెడ్యూసర్ అనేది వేసుకొని ఈ 3x4 పైప్ అనేది ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఎల్బో తీసుకొని ఇట్లా పైప్ అనేది ఇచ్చుకుంటాను. అది ఏ విధంగా ఇస్తానని మీరు ఈ వీడియోలో చూడండి. మన వాటర్ అనేది అయితే ఈ విధంగా అయితే పైపులో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, మన వాటర్ అనేది మళ్ళీ రిటర్న్ అయితే వస్తుంది. చూసారు కదా, మన వాటర్ అనేది బయటకు అయితే వస్తుంది. నేనైతే ఇక్కడ టీ బెండ్ అనేది ఫిట్టింగ్ అయితే చేసుకుంటాను. ఇది వచ్చి మనకు 1 ఇంచ్ టీ బెండ్ అండి. దీనికైతే నేను గమ్ అయితే వేసుకొని ఫిట్టింగ్ అనేది చేసుకుంటాను. మీరు చూడండి ఈ విధంగా అయితే నేనైతే ఫస్ట్ అయితే కింది సైడ్ అయితే గమ్ అనేది వేసుకొని ఫిట్టింగ్ అయితే చేసుకుంటాను. మనకి ఈ విధంగా వచ్చి మనం గమ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు, ఈ విధంగా మనం గమ్ అనేది రాసుకోవాలి. ఇది మనకు గమ్ వచ్చేసి CPVC గమ్ అండి. మనకు ఈ గమ్ అయితే మనం ఈ విధంగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎల్బో అయితే ఫిట్టింగ్ చేశాను. అదేవిధంగా మనం ఈ పై సైడ్ కూడా మనం ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అయితే నేను గమ్ అనేది రాస్తున్నాను. చూస్తారు కదా, ఈ విధంగానైతే మన గమ్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. ఇక గమ్ము 2 సైడ్ రాసుకున్న తర్వాత మనం మళ్ళీ అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది. కింద రాడనుకో. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను టీ బెండ్ అనేది ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది. మనం ఈ విధంగా పాత ఫోన్లకు అయితే మనం ఏదైనా మధ్యలో టీ బెండ్ కానీ వేరే ఏదైనా ఫిట్టింగ్ చేసుకోవాలంటే మనం కంపల్సరీగా మనకు పైప్ అనేది మూవ్మెంట్ అనేది ఉండాలండి. అందుకోసం నేను ఈ విధంగా అయితే ఎక్కువ దూరం అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. పైన కూడా ఎక్కువ దూరం అయితే కటింగ్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు పైప్ అయినా అటు ఇటు మనకు యాక్షన్ అనేది ఇవ్వాలి కాబట్టి అందుకే నేను ఇదైతే కటింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే మీకు ఇటు సైడ్ అయితే నేను 3x4 పైపు రెడ్యూసర్ వేసుకొని అయితే ఇటు సైడ్ అయితే వేసుకుంటాను. దానికోసం నేను ఇప్పుడు ఈ గోడను అయితే కటింగ్ అయితే చేసుకుంటాను.
ఫ్రెండ్స్ మనకైతే టాంకీ అయితే కంప్లీట్గా ఫిట్టింగ్ అనేది చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే ఫిట్టింగ్ అయితే చేసుకోవడం జరిగిందండి. మీరు కింద చూసుకున్నట్టయితే ఈ విధంగా టీ బెండ్ అయితే వేసుకొని మేము ఈ విధంగా అయితే కలుపుకోవడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎల్ బెండ్ వేసుకొని సీదా ఈ విధంగా కలుపుకోవడం జరిగిందండి. మీరు చూస్తున్నారు కదా, పైప్ అనేది ఓపెన్గా ఇచ్చుకోవడం జరిగిందండి. ఓపెన్గా తీసుకొని మనకు లోపల సైడ్ అయితే పైనకు బెండాన్ని లేపుకోవడం జరిగింది. ఎల్బో వేసుకొని అయితే పైకి తీసుకొని లోపలికి అయితే హోల్ చేసుకొని ట్యాబ్ అనేది ఫిట్టింగ్ అయితే చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ట్యాబ్ వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ ట్యాబ్ అండి. ఈ ట్యాబ్ను మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 3/4 బ్రాస్ అండి, స్టేట్ బ్రాస్ అండి. మనకి స్టేట్ బ్రాస్కి అయితే మనం ఈ ట్యాబ్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్యాబ్ను మనం ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మనం ముందుగా అయితే మనం ఈ ట్యాబ్కి అయితే థ్రెడ్డింగ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్డింగ్కి అయితే మనం టెప్లాన్ టేప్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఈ టెప్లాన్ టేప్ వేసుకునేటప్పుడు టైట్గా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే టెప్లాన్ టేప్ అయితే వేసుకోవాలి. ఈ టెప్లాన్ టేప్ ఎందుకు వేసుకోవాలంటే మనకు లీకేజ్ అనేది కాకుండా ఉండడానికి మనం ఈ టెప్లాన్ టేప్ అనేది కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకైతే ఇక్కడ స్టేట్ బ్రాస్ థ్రెడ్ అండి. ఈ స్టేట్ బ్రాస్ థ్రెడ్కి అయితే మనం ట్యాబ్ అనేది ఈ విధంగా అయితే ఫిట్టింగ్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకు వాషింగ్ మిషన్లోకి అయితే ఇన్పుట్ ఉంటుంది కదా, ఈ ఇన్కమింగ్ పైప్ అయితే మనకు వాషింగ్ మిషన్లోకి అయితే వెళ్తుంది. అది కూడా మనం ఇక్కడ ఫిట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ విధంగానైతే ట్యాబ్ అనేది బయట సైడ్ నుండి మనకు లోపల సైడ్కి డ్రిల్ మిషన్తో హోల్ వేసుకుని అయితే చేసుకోవడం జరిగిందండి. మనకైతే ప్రెజర్ అనేది హెవీగానే వస్తుందండి, చూసారు కదా. దీనికైతే మనం మేస్త్రితో అయితే ప్లాస్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ దగ్గర అయితే మనం ప్లాస్టింగ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇది కొద్దిగా లోపలికి అయితే వస్తుంది. వాషింగ్ మిషన్ పైప్ అయితే ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, మనకి లాక్ అయితే ఉంటుంది. లాక్ అని కిందికైనా మనం పైప్ అనేది పెట్టుకొని ఆ లాక్ అయితే మళ్ళీ రిలీజ్ చేసినట్టయితే మనకు పైప్ అనేది అటాచ్ అయితే అయిపోతుందండి.